హలో, వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి సందర్భంగా మనం బాలగణపతి దేవాలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ ప్రసిద్ధ దేవాలయం పవిత్ర దేవాలయం, అలాగే పురాతన దేవాలయం శివగంగ కొట్టై అను ప్రాంతంలో తంజావూరులో స్థిరమై ఉన్నది. ఈ దేవాలయానికి గణపతి అగ్రహారం అని పేరు. అలాగే వినాయగర్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది గణపతి అగ్రహారం అనే ఊరిలో స్థిరమై ఉంది. అంటే తంజావూరు దగ్గర గణపతి అగ్రహారం అనే ఊరిలో మరి ఈ దేవాలయాన్ని మనం కనుగొనవచ్చు. పురాణ ఇతిహాసాల ప్రకారం అగస్త్య మహాముని ఈ దేవాలయాన్ని స్థాపించారుట. మరి పురాణాల ప్రకారం, అలాగే ఇంకో కథనం ప్రకారం వినాయగర్ విగ్రహం అంటే వినాయకుడి బాలగణపతి విగ్రహాన్ని భూస్థాపితమై ఉన్న ఈ విగ్రహాన్ని గౌతమ మహర్షి ప్రతిష్టాపించారు. అలాగే మరి ఈ దేవాలయం అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మరి పురాణాల ప్రకారం ఇంకో కథనం కూడా ఉంది. వినాయకుడు మరి కాకి రూపంలో వచ్చి అగస్త్య మహాముని కమండలంని మీద వాల్తాడు. అప్పుడు ఆ కమండలం నుండి జాలువారే నీరు స్పష్టత కావేరీ నది జలం. దాంతో ఆ ప్రాంతమంతా కావేరీ నది జలంతో నిండి అక్కడ కరువు కాటకాలు పోయి సుభిక్షం ఏర్పడుతుంది. అలా ఆ ఊరిలో కరువు కాటకాలు పోయినందువల్ల ఈ దేవాలయానికి వినాయగర్ దేవాలయం అనగా గణపతి అగ్రహారం అని ఇక్కడ ప్రసిద్ధి చెందింది. అలాగే భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఈ బాలగణపతి. అలాగే ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించారు. అలాగే దీనికి మరమ్మతులు కూడా గావించారు. మరి స్తంభాల మీద అత్యంత శిల్పకళా చాతుర్యం గణపతి విగ్రహాలు మనకి కనిపిస్తాయి. గణపతి వివిధ రూపముల్లో ఈ స్తంభాల పైన, అలాగే దేవాలయం ఆవరణలో మనకి దర్శనం ఇస్తారు. మరి ప్రముఖంగా చెప్పుకోదగ్గది ఏమిటంటే, ఇక్కడ వినాయకుడు నెమలి వాహనం పైన ఆసీనుడై దర్శనమిస్తాడు ముఖ్య ప్రాంగణంలో. అలాగే రూఫ్ మీద మనకి ఏనుగు, అలాగే ఆవు ఇద్దరికి కూడా ఒకటే ముఖము ఉండి కనిపిస్తాడు.